అండ్ కొంతమంది ఆర్టిస్టులు సార్ అంటే ఒక క్యారెక్టర్లో వాళ్ళు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్కి కొంచెం యాప్ట్ అయ్యారు అనుకుంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు కూడా అలాంటి క్యారెక్టర్లు అంటే రిపీటెడ్గా వస్తుంటాయి ఈజీ అండి. ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ అది వాళ్ళు తప్పని చెప్పడానికి లేదండి. ఒకసారి ఏంటంటే ఒక వ్యక్తిని ప్రూవ్ చేసుకోగలిగితే పలానా క్యారెక్టర్లో భలే ఉన్నాడు బాగున్నాడు అనేసరికి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు సినిమా తీసుకుందాం, పోలీసులు అనేవాళ్ళు ఉంటారు కదా సినిమాల్లో, పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, తండ్రి అనేవాడు ఉంటాడు కదా, అమ్మ అనేవాళ్ళు ఉంటారు కదా, బాబాయ్ అనేవాళ్ళు ఉంటారు కదా, పెదనాన్న అనే క్యారెక్టర్ ఉంటుంది. అంటే నేను నన్ను సో దీన్ని మీరు చూసేసి ఇమీడియట్గా పెదనాన్న సుధాకర్ని వేసేద్దామే, ఏదో ఒక పొలిటీషియన్ మంచి పొలిటీషియన్ ఆయన వేద్దామే ఇలా అనుకుంటారు అనమాట. ఇప్పుడు నన్ను టోటల్గా చాలా రోజుల తర్వాత ఒక వైవిధ్యమైన దీంట్లో చూపించింది సరిపోతుంది ఆ సినిమా. దాంట్లో పోలీస్ క్యారెక్టర్ నేను ఎప్పుడూ నిర్ణయం ఆ పీరియడ్లో చేసిన క్యారెక్టర్ సడన్గా మళ్ళీ ఇప్పుడు చూసారే భలే ఉన్నాడే అనిపించేది. సో అక్కడి నుంచి మళ్ళీ నేను ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారి హీరో ఆ సినిమాలో ఒక క్యారెక్టర్, మళ్ళీ అది ఒక పోలీస్ కమిషన్ క్యారెక్టర్. సో ఏమైపోతుందంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. సో అలాగే వెళ్ళిపోతుంటారు. అది క్లిక్ అయిందనుకోండి ఇంకా దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు మనం మ్యాడ్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఒక వైవిధ్యంగా ఆలోచించారు. వారికి నా మీద ఉన్న ప్రేమనండి, లేకపోతే నా పాత సినిమాలు చూసి వారికి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సుధాకర్ని మనం ఇలా ఎందుకు చూపించకూడదు, లెట్ అస్ ట్రై అనేది ఒక ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే అది ఒక బెంచ్ మార్క్ అయిపోతుంది అందరికీ. సుధాకర్ని మనం ఇలా కూడా వాడుకోవచ్చు అనేసి అలా అనమాట. సో ప్రయత్నం అనేది ఎక్కడో ఒకటి దగ్గర మొదలు పెట్టాలి, అది ఎవరో ఒకరు చేయాలి. ఆ ప్రయత్నం స్టార్ట్ చేస్తే ఇట్ వర్క్స్ అంతే.